వెల్కమ్ టు వెంకట్ అను వ్లాగ్స్. సో ఏంటి సెటప్ అనుకుంటున్నారా? సో ఇది ఏ సీజన్ తెలుసు కదా, సమ్మర్. సో సమ్మర్ అంటే స్పెషల్ ఏంటి, మామిడికాయలు అనమాట. సో అందులోనూ ఈ పచ్చి మామిడికాయలతో చాలా మందికి చాలా మెమొరీస్ ఉంటాయి. సో నాకైతే చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ సెటప్ తో మీ ముందుకు వచ్చాయన్నమాట. సో విషయం ఏంటంటే, జనరల్ గా ఈ టైంలో బయట ఎక్కడికన్నా వెళ్ళినా లేదా స్కూల్స్ లో హాఫ్ డేస్ ఉంటాయి. సో అప్పుడు మనం బయట ఆ, ఏమంటారు, బ్రేక్ ఇచ్చినప్పుడు కనుక మనం బయటికి వెళ్తే అక్కడ ముక్కలు కట్ చేసి కారం వేసి అమ్ముతారు. బాబోయ్, నోట్ల నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట చూస్తే. సో అలాంటి మెమరీస్ మీకు గుర్తు చేద్దాము అనేసి, అంటే మీకు గుర్తు చేయగలను కానీ తినిపించలేను కదా. సో నేను తింటా, మీకు చూపిస్తా అన్నమాట. సో ఇప్పుడు మనం అయితే ఇలా తీసుకున్నాము. అంటే దీనికి కావాల్సినవి ఏముంటాయండి? సో చక్కగా కడిగి పెట్టుకున్న మామిడికాయలు, ఫ్రెష్ మామిడికాయలు అన్నమాట. కానీ ఏంటంటే నేను వీడియో చేయడానికి కొంచెం లేట్ అయ్యింది. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి కారం, ప్లేట్, చాక్. ఇంతకు మించి మనకి ఏం అవసరం లేదనమాట. సో ఇప్పుడైతే మనం నీట్ గా దీన్ని కట్ చేసేసుకుందాం. సో మీలో ఎంత మందికి మామిడికాయ అంటే ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి. సో అంతేకాకుండా మన ఛానల్ కి 3000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో అదంతా మీ సపోర్ట్ వల్లే. సో ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా అన్నమాట. సో మనం మామిడికాయలు కోయడం అంత ఎక్స్పర్ట్ ఏం కాదు. సో బట్ ట్రై చేస్తున్నాను బాగా కోయడానికి. చూద్దాం. సో ఇది కట్ చేస్తుంటేనే నాకు నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. దీన్ని జీడి అంటారు అనమాట. సో ఇది నాకు తెలిసినంత వరకు తినరు. ఇంకా నెక్స్ట్ ఇది కూడా. సో ఇలా కోసుకున్న తర్వాత దీని మధ్యలో ఎండిపోయింది ఇది ఉంటుంది కదండి. సో ఇది తీసేయాలన్నమాట. మనం అంత ఎక్స్పెక్ట్ కాదు కోయడంలో, అందుకే అంత మంచిగా రాకపోవచ్చు. సో ఏమనుకోవద్దు అనమాట. సో ఇంతే, నీట్గా అలా కట్ చేసుకుందాం. ఇక నుంచి మేబీ నాకు తెలిసినందుకు నేను కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అది ఎంతవరకు అనేది కూడా చెప్పలేను. బట్ నేను నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. అది లాంగా షార్టా అనేది కాదు. సో మీరైతే కంపల్సరీ నాకు సపోర్ట్ చేయండి. సో లైక్ షేర్ మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా కుదిరితే వీడియోస్ మాత్రం చూస్తూనే ఉండండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా. నేనైతే ఎప్పుడు నాకు గుర్తున్నంత వరకు అయితే మామిడికాయలు దొంగతనం అయితే చేయలేదు. సో మీలో ఎంతమంది చేసిరో కింద కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో చూసినప్పుడు మీకు బా అనిపిస్తుంది కదా, అంటే నాకైతే ఎవరైనా ఇలాంటివన్నీ చూపిస్తున్నప్పుడు నోట్ల నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. సో మీకు అలా అనిపిస్తే మీరు తెచ్చుకొని తినేసేయండి. నేనైతే ఏం చేయలేను, ఎందుకంటే మీరు ఈ వీడియో చూసేటప్పటికి నేను మొత్తం తినేసి ఉంటా కాబట్టి. సో మొత్తం ఇలా రిమూవ్ చేసుకొని ఇలా పెడతారనమాట. అంటే ఎగ్జాక్ట్గా వాళ్ళంతా నీట్గా రాకపోయినా మన హోమ్ మేడ్ స్టైల్లో ఇలా చేద్దాం. నాకు గుర్తున్నంత వరకు అయితే ఈ పీస్ 5 రూపీస్ అమ్మేవాళ్ళు ఇలా పెట్టి, దీని మీద ఉప్పు కారం చల్లేసి.
సో ఇంతే అన్నమాట. దీని మీద ఇప్పుడు నీట్గా ఉప్పు కారం మిక్స్ చేసి ఉంది ఆల్రెడీ, మేము తింటా ఉంటాం కాబట్టి. సో దీన్ని ఇలా వేసేసుకోవడమే. సో ఇంతే అనమాట, ఎంత టేస్టీ అయినా మామిడికాయ కారం రెడీ. సో ఇంకెందుకు మరి, టేస్ట్ చూసేద్దామా? సో నాకైతే నోట్ల నుంచి నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట. సో అదే నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట. కాబట్టి ఇప్పుడు నేను తినేస్తున్నాను. మామిడికాయ అయితే పుల్లగా కారంగా ఉప్పు అంతా తగులుతుంది అనమాట. సో ఇలాంటివి కూడా అప్పుడప్పుడు టేస్ట్ చేస్తూ ఉండాలి. సో నాలాగా తెలిసిన వాళ్ళకి ఎవరు వదిలిపెట్టరు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం, బాయ్.